సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఏదైనా ఉందంటే మా కమ్యూనిటీ, మాదిగ సామాజిక వర్గానికి చెందిన కమ్యూనిటీ ఉన్నది. దాదాపు 38 లక్షల ఓట్ బ్యాంకు. ఒక ఎస్సీ దళిత బిడ్డకే ఈ కరీంనగర్ సూడా చైర్మన్ పదవి వస్తుందని చెప్పేసి నా నమ్మకం ఉంది. నేను ఎక్కువ శాతం దళిత మాదిగ బిడ్డలతో తిరిగిన, నేను పెద్ద మాదిగ. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా అవకాశం ఇచ్చింది పార్టీ అనేది అందరినీ కలుపుకొని పోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దళితులకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు? 100%. ఎందుకు అంటే ఎగ్జాంపుల్ చెప్తారు సురేష్ గారు. దాన్ని వాళ్ళని కాదని యువకులైనటువంటి మీకు ఇస్తారని మీరు ఎట్లా ఆశిస్తున్నారు? అంటే చాలామంది కార్యకర్తలు చెప్పారు మాకు పర్సనల్గా, దిక్కుముక్కు లేడు మా కరీంనగర్ నాయకుడు అంటే అన్నారు. మేము కొట్లాడతాం అధిష్టానంతో. మరి 5% ఉన్నటువంటి ఓసీలకు పదవులు ఇప్పుడు మంత్రివర్గంలో చూసుకున్నా కూడా వాళ్ళకి ఎక్కువ పదవులు ఉన్నాయి. వెల్కమ్ టు బిఎస్కే న్యూస్. నేను మీ సురేష్ షాకునూరి. కరీంనగర్ సూడా చైర్మన్ రేస్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సముద్ర లక్ష్మణ్ గారితో మనం ఈరోజు ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. మొదటగా బిఎస్కే న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు కరీంనగర్ సూడా చైర్మన్ రేస్లో మీరు ఎందుకు పోటీ చేయాలనుకున్నారు? ముఖ్యంగా మాది మొగిలిపాలెం గ్రామం, తిమ్మాపూర్ మండల్. మాది కొంచెం అత్యంత వెనుకబడిన ప్రాంతం. నేను దళిత సామాజిక వర్గానికి చెందిన ఏసీ మాదిగ కులస్తులను. నా పేరు సముద్ర లక్ష్మణ్. ఒక గ్రామం నుంచి మేము అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే దళితులకి కాంగ్రెస్ పార్టీలోనే గుర్తింపు ఉంటుంది, అది ఏ అంశం తీసుకున్నా కూడా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించే ఎలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇచ్చింది. అయితే చెప్పండి, ఇప్పుడు కరీంనగర్ సూడా చైర్మన్ రేస్ అనుకుంటే గతంలో చూసుకున్నట్లయితే మనకు జీవి రామకృష్ణారావు గారి ఓసీ వర్గానికి, ఓసీ అగ్రకులాలకు సంబంధించిన జీవి రామకృష్ణారావు గారు ఉన్నారు. మళ్ళీ ఆయన తర్వాత కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, ఆయన కూడా ఓసీ సామాజిక వర్గమే. అంటే చూస్తున్నట్లయితే ఈ సూడా చైర్మన్ అనేది ఒక అగ్రకుల నాయకులకు సంబంధించి ఇది మా సీటు అన్నట్టుగా ఒక మార్క్ ఉన్నది. దాన్ని వాళ్ళని కాదని యువకులైనటువంటి మీకు ఇస్తారని మీరు ఎట్లా ఆశిస్తున్నారు? ఎస్, ఖచ్చితంగా తప్పకుండా. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. అయితే గతంలో అగ్రవర్ణాలకు వచ్చిన మాట వాస్తవమే. ఈసారి ఒక దళిత యువకునిగా నాకు అవకాశం ఇస్తే నాకు ఇచ్చినట్టు కాదు, ఇది నా దళిత జాతి మొత్తానికి సముచిత గౌరవం ఇచ్చినట్టు నేను భావిస్తున్నాను. కాబట్టి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మాకు నమ్మకం ఉంది. అలాగే ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కానీ, అదేవిధంగా శ్రీధర్ బాబు కానీ, అదేవిధంగా మాకు పొన్నం ప్రభాకర్ కానీ, ఆ తర్వాత మా ప్రియతమ నాయకుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కూడా మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. వాళ్ళ మద్దతు నాకు ఉంటుందని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను. ఈసారి ఖచ్చితంగా ఒక ఎస్సీ దళిత బిడ్డకే ఈ కరీంనగర్ సూడా చైర్మన్ పదవి వస్తుందని చెప్పేసి నా నమ్మకం ఉంది. మేము ఆ ఆశ మీద ఆశపడుతున్నాం. అంటే ఎవరైనా మీకు హామీ ఇచ్చారా? అంటే ఏ మినిస్టర్ గారి నుంచి ఎలాంటి హామీలు మేము తీసుకోలేదు. కాకపోతే ఈసారి ఖచ్చితంగా ఒక దళిత యువకునికి ఇస్తే బాగుంటుందని ఆశపడి మేము మీ రేస్లో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది, వాక్ స్వాతంత్రం బాగుంటుంది, ఎవరైనా అన్నిట్లో పోటీ చేయొచ్చు అనేది ఒక నానుడి ఉంది, గతం నుంచి కూడా ఉన్నది, చేయొచ్చు అందులో. అయితే ఇక్కడ ఏంటంటే రాజకీయ సమీకరణాలకు వస్తే మీరు సూడా చైర్మన్ రేసులో ఏదైనా అంటే అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుందా? అసలు దీన్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు?
ఎస్, మంచి ప్రశ్న అండి. సుడా చైర్మన్ రేస్ అనేది అది వాస్తవంగా ఒక నామినేట్ పోస్ట్. అది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తికి ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, 2.5 సంవత్సరాలు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు పదవీ కాలం సంపూర్ణంగా సక్సెస్ఫుల్గా పూర్తి చేసిండు. మిగతా 2.5 సంవత్సరాల కాలంలో ఇప్పుడు ఆశావాళ్ళు ఆశపడుతున్నాం. అది కంప్లీట్ నామినేట్ పోస్టు కాబట్టి పార్టీ అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అవుతుంది. పార్టీ అధిష్టానానికి మేము మా ప్రయత్నం, మా రిప్రజెంటేషన్ మేము ఇచ్చుకోవడం జరిగింది. వాళ్ళ ఆదేశానుసారం ఒకవేళ అవకాశం వస్తే మేము దాన్ని సంపూర్ణంగా న్యాయబద్ధంగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే అండి, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ కరీంనగర్ సుడా చైర్మన్ రేస్లో ముఖ్యంగా బీసీ నాయకుడైనటువంటి పురమల శ్రీనివాస్ గారి పేరు, మరియు ఓసీ సంబంధించినటువంటి వెలిచేల రాజేందర్రావు గారు, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు, వీళ్ళ ముగ్గురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే యువ నాయకులైనటువంటి మీ పేరుతో పాటు ముత్యం శంకర్, కరీంనగర్ జిల్లా యూత్ అధ్యక్షుడు, ఆయన పేరు కూడా వినిపిస్తుంది. ఇంకా చాలామంది, ఒక 4-5 కూడా వాళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళందరి పోటీని మీరు ఎట్లా తట్టుకుంటారు? ఎస్, తప్పకుండా అండి. పోటీ అనేది ఏ పార్టీలైనా ఉంటుంది. మా పార్టీలో కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళకి కూడా గతంలో అవకాశాలు వచ్చినాయి. మన వెలిచాల రాజేంద్రరావు గారిని తీసుకుంటే ఆయనకు ఎంపీగా అవకాశం ఇచ్చింది, ఆయన పోటీ చేయడం జరిగింది. అలాగే మన ఆల్ఫోర్స్ నందిరెడ్డి సార్ కూడా ఇదివరకు ఒక అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో ఆయన కూడా పోటీ చేయడం జరిగింది. ఆయనకు సంపూర్ణ మద్దతు పార్టీ ప్రకటించింది. మేము కూడా ఆయనకు చేదురు వాదులుగా ఉండి పనిచేయడం జరిగింది. దురదృష్టవశాత్తు కొన్ని ఓట్ల తేడాతో ఆయన ఓడిపోవడం జరిగింది. అలాగే పురుమల శ్రీనివాస్ కూడా ఈ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా అవకాశం ఇచ్చింది పార్టీ. పార్టీ అనేది అందరినీ కలుపుకొని పోతుంది. వాళ్ళతో పాటు మేము కూడా ఉన్నాము, మమ్మల్ని కూడా గుర్తించని చెప్పేసి మేము ఎలా రేస్లో ఉండడం జరుగుతుంది. ఎందుకు అంటే సార్, ఒక మాట, ఈ తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఏదైనా ఉందంటే మా కమ్యూనిటీ, మాదిగ సామాజిక చెందిన కమ్యూనిటీ ఉన్నది. దాదాపు 38 లక్షల ఓట్ బ్యాంకు ఉన్నది మా ఈ తెలంగాణ రాష్ట్రంలో. మేము గతంలో అందులో ఎంతో కొంత మేము టీఆర్ఎస్ ప్రభుత్వానికి మా ఆశపడి అప్పుడున్న మేనిఫెస్టో దళితులకు 3 ఎకరాల భూమి కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, దళిత బంధు కానీ ఇవన్నీ కేసీఆర్ ప్రవేశపెట్టింది. కాబట్టి ఉద్యమంలో కూడా మా జాతి ఎక్కువగా పోరాటం చేసి చాలామంది చనిపోవడం జరిగింది. మేము ఆశపడి దానికి సంబంధించి వాళ్ళకు కొంత ఎడ్జ్ అన్నమాట వాస్తవం. అయితే ఏమైంది, కలిసి 10 సంవత్సరాలుగా మా ఆశల్ని అడియాశలు చేస్తూ దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, దళిత బంధు ఇవ్వలేదు. ఇవ్వకపోగా అప్పుడెప్పుడో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ళను కూడా సెక్రియేషన్ కార్డుల పేరు మీద, అలాగే పల్లె ప్రకృతి వనరుల పేరు మీద భూములు లాక్కోవడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవన్నీ కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు చేసింది ఏంటంటే దళితుల్ని భయభ్రాంతులకు గురి చేసింది. రౌడీ షీట్ల పేరు మీద, అట్రాసిటీస్ పేరు మీద. అంతేందుకంటే ఎగ్జాంపుల్ మనం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తీసుకుంటే మంతిన్లో మధుకర్ని ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది. దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించి అప్పుడు అలా చేయడం జరిగింది. అలాగే మీ ప్రత్యక్షంగా మీకు నేరుల సంఘటన కూడా చూసి తీసుకోండి. కేటీఆర్ గారు ఇసుకలార్లకు అడ్డు దొరుకుతుందని చెప్పేసి 8 మంది దళిత యువకులని 4 రోజులు నిర్బంధించి వాళ్ళని 3rd డిగ్రీ ప్రయోగిస్తే వాళ్ళకి కాపురాలు కూడా పనికి రాకుండా జరిగిన సందర్భాలు మేము భయభ్రాంతులకు గురైన. అదే విధంగా మా మనకు నియోజకవర్గంలో కూడా 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పేసి ఆశ చూపి పెట్టేసి చివరిగా అతని పేరు లిస్టులో లేకుంటే ఆయన క్యాంప్ హౌస్కి వచ్చి కూడా మాంకాళి పరశురామ్ అనే వ్యక్తి, మాంకాళి శ్రీనివాస్ అనే వ్యక్తి, పరశురామ్ ఇద్దరు సూసైడ్ చేసుకుంటే ఒకరు చనిపోవడం జరిగింది. దానికి మేము అంతా రియలైజ్ అయిపోయి ఇది బాగుండదు, మరోమారు మన ప్రజాపాలన తీసుకొచ్చుకుంటే బాగుంటుందని చెప్పేసి 38 లక్షల మంది దళితులంతా మేము ఏకమై కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డికి వెన్నుదన్నుగా మా మద్దతు సంపూర్ణంగా ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ కరీంనగర్లో చూసినట్లయితే అది మిగతా జిల్లాల కంటే కరీంనగర్ చాలా ట్విస్ట్ ఉంటుంది. ఏంటంటే ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి బీఆర్ఎస్ గంగుల కమలాకర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి సహాయ హోంమంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు, ఆయన బీజేపీ, ఎమ్మెల్యే గారేమో బీఆర్ఎస్. ఇట్లా ఈ తరుణంలో మీరు అంటే వాళ్ళ మీద ఎలా డిఫెండ్ చేస్తారు? ఎస్ అండి, గంగుల కమలాకర్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు. పోదండి, కార్ఖానగడ్డ కూడండి, ఎట్లా ఉన్నాయి ఇండ్లు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లున్నాయి, మా దళితుల జీవితాలు ఎట్లున్నాయి ఆయనకు ప్రత్యక్షంగా తెలుసు కదా. కిషన్నర్ కూదంపండి, మా పరిస్థితి ఇరికిరికి చిన్న చిన్న ఇండ్లు ఉంటాయండి, ఉండడానికి అదే బాత్రూమ్, అదే బెడ్రూమ్, అదే హాల్ లెక్క ఉంది ఒక్కొక్క పరిస్థితి. బస్తీలను పట్టించుకుని పాపం ఇవ్వలేదు కదా. ఒక్కసారి మాకు అవకాశం ఇస్తే చూడాకి
మేము ఎట్లా చేయాలో, మా దళిత జాతిని ఎట్లా మేలుకొల్పాలో, దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలో అవకాశం కూడా మాకు వస్తాయని చెప్పేసి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము ప్రత్యేకంగా విన్నవించుకోవడం జరుగుతుంది. అయితే ఇంతకుముందు ఉన్నటువంటి సుడా చైర్మన్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ, అవునండి. కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు. అవునండి. మరి ఆయన ఎంతవరకు పనిచేశారు అనేది మీరు చెప్పగలుగుతారా? ఎస్ అండి. ఆయన కన్నా మీరు ఇంకెక్కువ చేయగలుగుతారా? డెవలప్మెంట్ అనేది నరేందర్ రెడ్డి గారు కూడా చేయడం జరిగింది సూడా పరిధిలో. అవకాశం ఇస్తే అంతకంటే గొప్పగా చేసే అవకాశం మాకు లభిస్తుంది. ఎందుకంటే మా జాతిలో ఎక్కువ ఉన్నది, మా జనాభా దళిత జనాభా ఎక్కువ ఉన్నది. దాదాపు ఈ కరీంనగర్ జిల్లాలోనే మేమే 150,000 ఓటర్లు ఉన్నాం. మేము అంటే ఇప్పుడు మా జనాభాకు అన్ని పదవులు ఇవ్వాలని మీరు అంటున్నారు. బస్తీలను డెవలప్మెంట్ చేసుకోవాలంటే మేము ఒక బస్తీ కుర్రాడిగా, నేను ఒక దళిత యువకునిగా, నేను ఒక పేదింటి బిడ్డగా, పేదల బాధలు తెలిసిన వ్యక్తిగా, నేను ఒకవేళ నాకు అవకాశం ఇస్తే పేదరికం ఎలాంటి అవస్థలు పడుతుంది, ఎలాంటి ఇబ్బందులు పడుతుంది నాకు ప్రత్యక్షంగా చూసిన కాబట్టి నాకు ఒక మంచి చేసే అవకాశం లభిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నేను సూడా చైర్మన్ రేస్లో ఉన్నాను, నేను అడుగుతున్నాను ఖచ్చితంగా కావాలని చెప్పి. ఓకే అండి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దళితులకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు? 100%. ఎందుకు అంటే ఎగ్జాంపుల్ చెప్తే సురేష్ గారు, 30 సంవత్సరాలుగా వర్గీకరణ గొడవలతోటే మా జీవితాలు నాశనం అయిపోయినాయి. అలాంటి 30 సంవత్సరాల సెన్సిబుల్ ఇష్యూని ఆయన ప్రభుత్వం రాగానే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా విభజన చేసి ఎలాంటి గొడవలు లేకుండా, ఎలాంటి తారతమ్యాలు లేకుండా సమానంగా వాటాలు ఇచ్చేసి మా సమస్యను పరిష్కారం చేసిన వ్యక్తి. అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ చేశారు. అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ చేసిండు. ఏకైక వ్యక్తి అని. మరి అలాంటప్పుడు ఇక్కడ కరీంనగర్లో మీకు ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? ఎస్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, నేను ఎక్కువ శాతం దళిత మాదిగ బిడ్డలతో తిరిగిన, నేను పెద్ద మాదిగ అని రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సభలో చెప్పారు. ఇప్పుడు మనం అడిగేది ఏంటంటే, ఇప్పుడు గతంలో ఒక ఓసీ రావు గారు ఉన్నారు, 2 ఏళ్ళు చాలా ఎక్కువ రోజులు ఉన్నారు. తర్వాత వచ్చేసి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, ఆయన 2 సంవత్సరాలు ఉన్నారు. ఆ ఇద్దరు ఓసీ సామాజిక నేపథ్యం ఉన్న వాళ్ళే. అంటే ఇక్కడ బీసీలు కానీ దళితులు కానీ ఈ పొజిషన్లకు రావట్లేదు. వాళ్ళు ఓన్లీ కింద డైరెక్టర్లకు అక్కడికే అనగదొక్కబడి ఉంటున్నారు. ఇదంతా అనగదొక్కే ఆలోచనే అనేది ఒక నానుడి ప్రస్తుత సమాజంలో నడుస్తుంది. దీన్ని అధిగమించి దళిత సర్జికల్ స్ట్రైక్ మీరు సుడా చైర్మన్గా కొడుతున్నారన్నట్టు. అంత దూరం వద్దులే అని మాకు నమ్మకం ఉంది మా రేవంత్ రెడ్డి గారి మీద, ముఖ్యమంత్రి గారి మీద. ఎందుకంటే మాకు ఇక్కడ అవకాశం ఇచ్చారు. ఒక డీసీసీ ప్రెసిడెంట్గా ఇదివరకు డాక్టర్ కవంపూడి సత్యన గారు పనిచేశారు ఈ కరీంనగర్ జిల్లాలో. తర్వాత ఇప్పుడు మేడిపల్లి సత్యం గారు పనిచేస్తున్నారు. కాబట్టి పార్టీ పరంగా మాకు పదవులు ఉన్నాయి. కానీ డెవలప్మెంట్ విషయంలో, ఎట్లా డెవలప్మెంట్ చేసుకునే విషయంలో మాత్రం కొంత పదవుల విషయంలో అగ్రవర్ణ సామాజిక వర్గానికి కొంత పైచే ఉన్నమాట వాస్తవం అనే ఉద్దేశంలో కొద్దీ మాకు కూడా ఒక అవకాశం మీరి మా జాతులను కూడా మేము కాపాడుకునే అవసరం ఉంది. ఎందుకంటే పార్టీ కోసమే పనిచేసిన వ్యక్తులు మేమంతా. అయితే ఇక్కడ ఒక విషయం అండి ఏంటంటే, ఇప్పుడు శ్రీధర్ బాబు గారు మినిస్టర్, పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ గారు, అంటే మోస్ట్లీ వాళ్ళు బయట కలుసుకున్నా కూడా వాళ్ళిద్దరికి ఒకరి వర్గం ఒకరికి పడదనే ఒక టాక్ అయితే పబ్లిక్ లో 100% ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఫరడ వెళ్తుంది. సో కాబట్టి మీకు అట్లా డామినేషన్ లెక్క కనిపిస్తుంది. నేను మొత్తం ప్రశ్న అడుగుతాగండి, నేను మొత్తం ప్రశ్న అడిగే వరకు మీరు ఆగండి. నేనేమంటున్నానంటే, ఇప్పుడు శ్రీధర్ బాబు గారి వర్గం కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, ఓకేనా? లేదు, బయట ఉన్న సమాజంలో ఉన్న టాక్ అన్ని చాలా న్యూస్ ఛానల్ కూడా వచ్చింది. పొన్నం ప్రభాకర్ గారికి ఆల్ఫోస్ నరేందర్ రెడ్డి గారు ఆయన వర్గం. అంటే ఈ 2 వర్గాలకు 2 మినిస్టర్లు ఉన్నారు. అడ్లూరి లక్ష్మణ్ గారికి మొన్ననే వచ్చారు. పాప ఆయన ఎంత వచ్చినా కూడా వీళ్ళిద్దరిని అధిగమించి ఆయన చేయలేదు. మాదంతా కాంగ్రెస్ వర్గమే. మాకు సపరేట్ ఎజెండా లేవు. నేను అడిగి మొత్తం జెండా ఒకటే, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ జెండా కింద మేమంతా పనిచేస్తాం. నేను పూర్తి క్వశ్చన్ అడుగుతున్నానండి. ఇప్పుడు ఇక్కడ సుడా చైర్మన్ పదవి దక్కాలంటే మినిస్టర్ శ్రీధర్ బాబు గారిది, పొన్నం ప్రభాకర్ గారిది, వీళ్ళిద్దరు ఆశీస్సులు ఉండాలి. రెండోది అడ్లూరి గారు కూడా ఉండాలి. మరియు ఇంకొకటి ఏంటంటే, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడైనటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక దళిత బిడ్డనే మేడిపల్లి సత్యం గారు ఉన్నారు.
అవును. మీ నియోజకవర్గంలో మీ ప్రియతమ నాయకుడైన డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు ఎస్సీసీఎల్ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారు. స్టేట్ చైర్మన్ గారు. అంటే ఇక్కడ ఇంత మీకు ఈ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మీ సామాజిక వర్గమే, మీ యొక్క ఎమ్మెల్యే గారు అయినటువంటి కవంపల్లి సత్యనారాయణ గారు కూడా మీ సామాజిక వర్గమే. అసొంటి ఇంత బలం మీకు ఉన్నది అంటే, నేను ఏం చెప్తున్నానంటే ఇంత స్ట్రెంగ్త్ మీకు ఉన్నప్పుడు మీరు 100% తెచ్చుకోగలుగుతారా, లేదా మినిస్టర్స్ ఏమైనా హోల్డ్ చేసి సైడ్ చేస్తారా? లేదండి, మా డిసిసి ప్రెసిడెంట్ గారు, మా టీపీసీసీ ఎస్ఎస్ఎల్ చైర్మన్ గారు, వీరితో పాటు మా పొన్నం ప్రభాకర్, మా ప్రియతమ నాయకుడు, ఆయన ఎంపీగా మేము 2014 నుంచి చూస్తున్నాం. మేము ఆయన పెప్పర్ స్ప్రే చేసుకొని తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్లా కొట్లాడిండో తెలిసిన వ్యక్తిని. అలాగే మా శ్రీధర్ బాబు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రి నుంచి ఆయన చూస్తున్నాము, ఇప్పుడు కూడా మంత్రి. అలాగే మా అడ్డూరు లక్ష్మణ్ కుమార్ అన్న కష్టజీవి, చాలాసార్లు పోటీ చేసి ఓడిపోయి ఇలా గెలిచి మినిస్టర్ అయ్యాడు. మాకు అది గర్వకారణం. వీళ్ళంతా మాకు ఎందుకు మద్దతు ఇయ్యరు? మా సపోర్ట్, వాళ్ళ సపోర్ట్ మాకు ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి నాకు ప్రగాఢమైన అంటే ఇప్పుడు నమ్మకం ఉంది, విశ్వాసం. దళితులు అంటే ఇప్పుడు దగ్గర డబ్బులు ఉండే, మీరు పార్టీకి ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేసారు? ఎన్ని ఏళ్ళు చేసారు? డబ్బులు మ్యాటర్ కానే కాదు, పార్టీ కోసం కష్టపడి పనిచేసినాము. నేను ఒక దళిత ఉద్యమాల నుంచి ఎదిగిన దళిత బిడ్డని. నేను గ్రామ శాఖ ప్రెసిడెంట్ నుంచి మండల ప్రెసిడెంట్ కరీంనగర్ జిల్లా జనరల్ సెక్రటరీ పనిచేసి, ఆ తర్వాత పార్టీల నా కష్టాన్ని గుర్తించి అప్పుడు డీసీసీ ఉన్న మా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ డీసీసీ కార్యదర్శిగా అవకాశం ఇచ్చాను. కార్యదర్శి ఇచ్చి ఒకటే మాట చెప్పిండు, అరే మన నియోజకవర్గంలో 46,000 ఓట్ బ్యాంక్, దళిత ఓట్ బ్యాంక్ ఉన్నది, నువ్వేం చేస్తావో తెలియదు, ఖచ్చితంగా వాళ్ళని ఏకీకరణ చేయాల్సిన బాధ్యత నీ మీద ఉందని చెప్పేసి మా అప్పుడు డీసీసీ ప్రెసిడెంట్గా అయిన ఆదేశానుసారం నేను ప్రతి మండలానికి గ్రామాన్ని తిరిగి అందరినీ సమీకరించి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులపై జరిగిన అరాచకాలు, అవమానాలు, దౌర్జన్యాలు, అదేవిధంగా మోసాలు, మంత్రివర్గంలో సంస్థ స్థానం ఉండదు, మంత్రి గారిని అవకాశం ఇస్తారు, వాళ్ళు తీసేస్తారు. అంటే నేను అనేది ఏంటంటే దళితులు కేవలం ఓట్లు వేయడానికే పనికొస్తారు తప్ప అధికారంలో కుర్చీలో కూర్చోడానికి పనికిరారనేది ఈరోజు సమాజంలో కనిపిస్తున్నటువంటి ఒక నానుడి. దాదాపు 32-34 వేల మెజారిటీ తీసుకొచ్చిన చరిత్ర మాకున్నది, మా జాతికి ఉన్నది, మా దళిత జాతికి ఉన్నది. మేమంతా యూనిటీగానే. పదవులు ఇవ్వట్లేదు కదా. ఎస్, పదవుల కోసమే కదా ఇప్పుడు మేము అడిగేది. మాకు ఒక అవకాశం ఇవ్వండి, మా జాతిని డెవలప్మెంట్ చేసుకునే అవకాశం మరి ముఖ్యమంత్రి గారు ఇస్తారని నమ్మకం ఉన్నది. దాన్ని ఎలా డెవలప్మెంట్ చేయాలనుకున్నారు? మీకున్న నాలెడ్జ్ పరంగా ఎలాంటి సమస్యలపైన ఎక్కువ మీరు దృష్టి పెడతారు? ఎస్ అండి, మౌలిక వసతులు ఖచ్చితంగా కావాల్సింది. ఎందుకు అంటే నేను ఒక దళిత బిడ్డగా, నేను బస్తీలో వెళ్ళిన బిడ్డగా నేను చెప్తున్నా, సమయానికి వాటర్ రావు, వచ్చినా కూడా అలా మురికి నీళ్ళు వస్తాయి. ఖచ్చితంగా నేను వాటర్ విషయంలో మాత్రం స్ట్రిక్ట్గా ఉంటాను. వాటర్ ఫెసిలిటీ కంపల్సరీ ఇవ్వాల్సిందే. తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ మున్సిపాలిటీ పనిచేస్తుందంటే కానీ ఎక్కడి వాసన ఎక్కడ, సాయంత్రం అయితే దోమలు ఎక్కడ, అది ఎవరున్నా మంచిదే, వాళ్ళు బాధపడ్డా నాకేం బాధ లేదు. ఖచ్చితంగా బస్తీల మీద ఫోకస్ చేయాల్సిందే, చేస్తాను నేను. చేసి నా బస్తీలో డ్రైనేజ్ అండ్ వాటర్ ఫస్ట్ అయితే నేను డెవలప్ చేసే ప్రయత్నం చేసుకుంటా. ఎట్ ద సేమ్ టైం కరీంనగర్ ఎంత అందంగా ఉందో, కరీంనగర్ నుంచి వచ్చిన చుట్టూ గ్రామాలు కూడా అంతే అందంగా ఉండాలని చెప్పేసి నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే నేను గ్రామీణ వ్యవస్థకి వచ్చిన వ్యక్తి, నాకు తెలుసు, ఆ బాధలు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా నేను మొత్తం గ్రౌండ్లో ఉంటా. నేను గ్రౌండే, నేను బేసిక్ నుంచి వచ్చిన నేను నాకు సూప్ టాప్ లేవు, నేను ఏదో పెద్ద కార్లలో తిరిగిన వ్యక్తిని కాదు నేను. కాబట్టి వాళ్ళ బాధలు తెలుసు, కాబట్టి వాళ్ళ బాధల్లో నా భాగం అయిపోతా. నా పదవి అనేది నా దళిత జాతి బిడ్డలకి, అత్యంత పూర్ పీపుల్కి ఏదైనా ఇప్పుడు నేను సఫలీకృతమైనట్టు అవకాశం ఇస్తేనే. కాంగ్రెస్ పార్టీ యువతకు ప్రాధాన్యం ఇస్తుందంటారా? 100% ఇస్తుందండి. అంటే ఇక్కడ చూసినట్లయితే మన కార్పొరేషన్ ఎలక్షన్లలో బీజేపీ పార్టీ ఉంది. బీజేపీ పార్టీలో కొత్త వారికి అవకాశం ఇచ్చింది, యువకులే చాలామంది యువకులకి కొత్త వాళ్ళకి ఇచ్చింది, వాళ్ళకి గెలిపించుకున్నారు కూడా. ఒక నెల రోజులు కేంద్ర మంత్రి గారు ఇక్కడ ఉండి వాళ్ళకి గెలిపించుకున్నారు. కానీ కాంగ్రెస్లో అట్లా లేరు. మీ కరీంనగర్కు కాంగ్రెస్ నాయకుడు ఎవరంటే, అంటే చాలామంది కార్యకర్తలు చెప్పారు మాకు పర్సనల్గా, దిక్కుమొక్కు లేడు మా కరీంనగర్ నాయకుడు అంటే అన్నారు. ఎందుకంటే శ్రీధర్ బాబు గారు ఆడ మంత్రి వర్గం, పొన్నం ప్రభాకర్ గారు సిద్దిపేట. ఇక్కడ కరీంనగర్లో ప్రస్తుతం అంటే
ఇప్పుడు మేడిపల్లి సత్యం గారు జిల్లా అధ్యక్షుడైనా కూడా ఆయన నియోజకవర్గానికి ఆయన ప్రాధాన్యత ఇస్తారు. మానకొండూరు అంటే డాక్టర్ కోంపల్లి సత్యనారాయణ గారు దగ్గర కలిసి ఉన్నటువంటి నియోజకవర్గం. ఆయనకు ఇప్పుడు ఎస్ఎస్ఎల్లో రాష్ట్రం ఇచ్చారు కాబట్టి ఆయన నియోజకవర్గంలో ఆయన ఉంటారు. ఎంతున్నా కూడా దళితులు ఇక్కడ దళిత నాయకులు రూల్ చేయడానికి, ఈ సమాజంలో రూల్ చేయడానికి వీలు లేదన్నట్టు ఒక హుకుం ఉన్నది. ఏం చేసినా మేమే చేయాలి. దాన్ని ఎట్లా అధిగమిస్తారు? అలాంటిది ఏముండదండి. ఇప్పుడు అనుకునే ఉన్నాం కదా, మనకు నియోజకవర్గం అది ఆడ ఏసీ ఎమ్మెల్యేనే, ఇది చొప్పదండి కూడా అనుకున్నట్టే కదా, అది కూడా ఏసీ ఎమ్మెల్యే కదా. ఒకరు రాష్ట్ర చైర్మన్ గారు ఇచ్చారు అవకాశం, మరి ఏసీలో కదా అవకాశం ఇచ్చింది కదా, ఆయన డీసీసీ ప్రెసిడెంట్ చేసారు. ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు మీకు ఉందా? 100% ఉన్నట్టే. దళిత ఎమ్మెల్యేలు ఇద్దరి మద్దతు ఉందా? 100% ఎమ్మెల్యేలు కాదు, మంత్రులది ఎమ్మెల్యే కూడా నాకే మద్దతు ఉంది అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే నేను ఒక కాంగ్రెస్ బిడ్డగా ఒక 20 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నది నాకు. వాళ్ళందరితో సాన్నిహిత్యం ఉంది, సత్సంబంధాలు ఉన్నాయి. అవకాశం ఇస్తే డెవలప్మెంట్ చేసుకోనికి సోర్స్ నేను నాకు ఉన్నది. లేదంటే ఇప్పుడు మళ్ళీ ఒక ఓసీ వర్గానికి సంబంధించిన ఒక రెడ్డికే ఇచ్చారనుకోండి, తదుపరి మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అధిష్టాన నిర్ణయం శిరసా వహించలేము అది. ఓకేనా, అధిష్టాన డెసిషన్ అది. అంటే ఇప్పుడు ఎంత జనాభాకు తిన్మర మల్లన్న గారు ఉన్నారు, ఎంత జనాభాకు అన్ని పదవులు ఇవ్వాలని అంటున్నారు. 100% మేము కొట్లాడతాం అధిష్టానంతో. మరి 5% ఉన్నటువంటి ఓసీలకు పదవులు ఇప్పుడు మంత్రివర్గంలో చూసుకున్నా కూడా వాళ్ళకి ఎక్కువ పదవులు ఉన్నాయి. వాస్తవంగా మా జాతి బిడ్డలకి ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. నేను చెప్తా పుట్ట, ఎందుకంటే గత ప్రభుత్వంలో ఒక్కరే మంత్రి గారు ఉండేది, కొప్పుల ఈశ్వర్ గారు, మీ అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపు 5 ఉంటారు. ఇప్పుడు మీరు మా బిఎస్కే న్యూస్ ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నారు? బిఎస్కే న్యూస్ ప్రేక్షకులందరికీ నా ప్రత్యేకమైన నమస్కారాలు. నా పేరు సముద్రాల లక్ష్మణ్. నేను సుడా చైర్మన్గా పోటీలో ఉన్నాను. కాబట్టి నాకు అవకాశం రావాలని చెప్పేసి, అవకాశం కోసం మీ వంతు నాకు సహకరించాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.